హైదరాబాద్లో ఐటీ రంగం వేగంగా ఎదుగుతున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సైబర్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్లో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 5 నుంచి 10% మందికే ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక టెక్నాలజీపై నైపుణ్యం ఉంది. దీంతో 90% ఉద్యోగుల్లో ఏఐ భయాందోళన ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కొన్నేళ్లుగా ఏఐ టూల్స్, ఆటోమేషన్ సాఫ్ట్వేర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి పనుల్లో ఏఐ వినియోగం పెరగడంతో సాధారణ స్కిల్స్ తో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందంటున్నారు ఐటీ నిపుణులు. ఐటీ రంగానికి అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకొని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరైతే సాంకేతిక పరంగా ముందుకు పోతా ఉన్నారో ఈరోజు ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీకి సంబంధించి అవలంబన చేసుకొని ఆ ఫీల్డ్లో ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో పోవాలి. హై వాల్యూ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకు సంబంధించిన మన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, స్టెమ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వీరందరికీ ఏఐ వచ్చినా రేపొద్దున కటింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఇతర ఏ టెక్నాలజీ సంబంధించి వచ్చినా ఏ విధంగా జాబ్స్ క్రియేట్ చేయాలనే అంశం మీద మా ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేస్తుంది. ఏఐ వల్ల స్కిల్స్ లేని ఉద్యోగులు వెనుకబడే ప్రమాదం ఉందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాయి ఐటీ అసోసియేషన్లు. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ పై సబ్సిడీతో శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. వీకెండ్ ఆన్లైన్ కోర్సులు అందించాలంటున్నారు ఐటీ ఉద్యోగులు. గవర్నమెంట్ షుడ్ హెల్ప్ ద ఐటీ ఎంప్లాయీస్ అప్ స్కిల్. ఐటీ అనేది ఇండస్ట్రీ ఎలాంటిది అంటే ఇట్ విల్ కీప్ చేంజింగ్ ఎవ్రీ డే. సో వీ హ్యావ్ టు బీ అహెడ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ టు కీప్ అప్ విత్ అవర్ జాబ్స్. ఐటీ జాబ్స్ అనేవి పోవు, అది వేరేలాగా మారుతాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రెయిన్ పెట్టి పని చేయక్కర్లేకుండా ఆల్రెడీ కంప్యూటర్లో ఉన్న బ్రెయిన్తో మనం పనిచేస్తున్నాం. ఇట్స్ లైక్ మినియర్ సిపియూస్ అనమాట. గవర్నమెంట్ అనేది ప్రో స్కిల్లింగ్ ఎకో సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. ఏఐ పాలసీ అనేది ఒకటి తీసుకొని వస్తే కనుక దీనికి జాబ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, మనకి వేజెస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. కొత్త నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఉద్యోగులు ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీపై అప్డేట్ గా ఉండాలని సూచించారు.